మనం స్ట్రాటజిక్‌గా వెళ్తున్నాము. బట్ మీకు తెలుసు ట్రంప్ ఇంపల్సివ్ అండ్ వి డోంట్ నో వాట్ యూఎస్ పీపుల్ కూడా జస్ట్ గెస్ కూడా చేయరు. ఈయన ఎప్పుడేది మాట్లాడతారు, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని. కరెంట్‌లీ ఇఫ్ ఇండియా అండ్ మోడీజీ ఈస్ గోయింగ్ స్ట్రాటజికల్లీ బట్ ట్రంప్ ఈస్ డైరెక్ట్‌లీ అటాకింగ్ అస్. మీరు చూసారు 2 డేస్ బ్యాక్ ఏమో మ్యాంగోస్ అక్కడే డెస్ట్రాయ్ చేయమన్నారు. నిన్న చూస్తేనేమో ఇండియన్ స్పెషల్లీ అన్ని కంట్రీస్ నుండి అక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు యూఎస్‌కి. ఓన్లీ ఇండియన్స్‌నే టార్గెట్ చేసి వాళ్ళని పంపించేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. ఇఫ్ అన్ అగ్రెసివ్ అటాకర్ ఈస్ కమింగ్ టు అస్ కంప్లీట్‌లీ ఒక ట్రేడ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు జరిగేదంతా బాంబులతో జరిగేదానికంటే ట్రేడ్, కరెక్ట్. జియోపాలిటికల్ వారే ఎక్కువ. దాన్ని హౌ ఆర్ వి గోయింగ్ టు స్టాండ్ దిస్? ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయనకి 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాడు ఆయన అంతే. బికాజ్ ఆయన బేసిక్ బిజినెస్, ఆయన బ్లడ్లో ఉన్నది బిజినెస్. ట్రంప్ యాజ్ ఆగ్ని రియల్ ఎస్టేట్ మనిషి ఆయన. దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, మళ్ళీ ఇంకో ఓడిపోయారు, నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెసిడెంట్గా గెలిచారు. ట్రంప్ ఏం మాట్లాడినా మీరు చూడండి, ఆయన బిజినెస్ పాయింట్ నుంచి మాట్లాడతారు. నేను నాకు ఎంత ఇస్తావు, నేను నీకు ఇంత ఇస్తాను, ఇదే టారిఫ్ ఇంత పెడితే నేను ఇంత పెడతాను. ఆయన ఒక క్యాంపెయిన్ మీద గెలిచారు, ఏంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికాకి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాం, చైనాకి పోయిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెక్సికోకి వెళ్ళిన కానీ, కెనడాకి వెళ్ళిన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం రిటర్న్ తీసుకొచ్చేస్తామని ఒక క్యాంపెయిన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అమెరికాలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎకనామిక్ కంట్రీ ఎకనామిక్ ఎఫిషియన్సీ డిఫైన్ చేయాలంటే, ఒక ప్లంబర్ మీ ట్యాప్ ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ట్యాప్ విలువ 500 రూపాయలు ఉంటే ప్లంబర్ 1000 రూపాయలు తీసుకుంటే దట్ ఎకానమీ ఇస్ గాన్. ఓకే, మన దగ్గర కూడా అది ఆ స్టేట్కి వస్తుంది, కానీ ఇవి అర్బన్ కంపెనీ ఉన్నదాకా మనకు అంత రేట్ రావట్లేదు. కానీ మన దగ్గర మన వాళ్ళు చాలా స్మార్ట్, ఇండియాలో జుగాడు అంటారు మనం. ప్లంబర్ వచ్చినప్పుడు ఇంకా 2 చిన్న పనులు అంతా చేయించుకుంటాం మనం. ఓకే, సో ఓవరాల్ కాస్ట్ కమ్స్ డౌన్. కానీ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే 500 రూపాయల ట్యాప్కి 2000 రూపాయలు తీసుకుంటున్నాడు ఫిట్ చేయడానికి. సో ఎకానమీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇదే ఐఫోన్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, చైనాలో చేస్తే, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, యూఎస్లో చేస్తే మినిమం 30-40% రేట్ ఎక్కువ అవుతుంది. రైట్. ఇప్పుడు ₹1,00,000 అమ్మితే వాళ్ళు 3 లక్షలకు అమ్మాలి ఐఫోన్ అక్కడ. బికాస్ వాళ్ళ పర్ అవర్ కాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ, రైట్. మన దగ్గర చాలా తక్కువ. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత లేదు. ఇప్పుడు మీరు ఒక కిలో ఉల్లిపాయలు తీసుకోండి, అక్కడ కాస్ట్ పెడితే మనకు డాలర్ వైజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్. ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు మొన్న కూడా టిమ్ కుక్ దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యాపిల్లో ఇండియాలో ఎందుకు ప్లాంట్ పెట్టుకుంటున్నారు, యూఎస్లో పెట్టచ్చు కదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఐరానికలీ యూఎస్లో ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా లేదు వాళ్ళకి. ఉన్నది చైనాలో, వియట్నాంలో, థాయిలాండ్లో. ఇప్పుడు మన దగ్గర ఫాక్స్కాన్ వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే, ఈ మేడ్ వన్ స్టేట్మెంట్, చాలామంది మిస్ అయిపోయారు ఆ స్టేట్మెంట్. ఇండియన్స్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, హీ మేడ్ దట్ పాయింట్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి నువ్వు ప్లాంట్ చేయకపోతే కూడా వాడు ప్లాంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు అని చెప్పేసి. వెరస్ యూ విల్ నెవర్ మేక్ దట్ స్టేట్మెంట్ అబౌట్ బంగ్లాదేశ్ ఆర్ ఈవెన్ థాయిలాండ్ ఆర్ వియట్నాం ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఆయన స్పెసిఫిక్గా చెప్తే మన కేపబిలిటీ అని తెలుసు. సెకండ్ పాయింట్ మీరే చెప్పారు, ఇండియన్స్ని రిటర్న్ పంపించేస్తున్నారని. ఆయనకు భయం ఏంటంటే, ఇండియన్స్ అవుట్ షైన్ చేసేస్తున్నారు యూఎస్లో. ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ కంపెనీ అని చూడండి, ఇప్పుడు ఫార్మా కంపెనీస్ చూడండి, ఇండియన్స్ అవుట్ షైన్ చేసేస్తున్నారు. ఇంటలెక్చువల్ క్యాపిటల్లో మనది చాలా ఎక్కువ. ఆయనకు ఒక భయం ఉంది దట్ మా అమెరికన్ స్టూడెంట్స్కి అసలు ఆపర్చునిటీ దొరకట్లేదు, ఈ ఇండియన్స్ స్మార్ట్గా వచ్చిన ఇండియన్స్ వచ్చి ఈ జాబ్స్ అని తీసుకెళ్ళిపోతున్నారు, మా వాళ్ళకి కాలేజ్ బయటికి రాగానే ఉద్యోగం లేదు, ఏం లేదని. మన దగ్గర ఏమో అక్కడ వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వెళ్తారు వాళ్ళు, ఫస్ట్ ఎంఎస్ చేయడానికి, దాని తర్వాత పిహెచ్డీ చేస్తారు కొంతమంది. సో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హియర్. అమెరికన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళది అంతా కాదు, వాళ్ళు యూజువల్లీ డిప్లొమా లెవెల్ నుంచి వచ్చి వాళ్ళు దే ఆర్ గుడ్ ఇనఫ్ ఫర్ దాట్. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్. దానికోసం మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు కదా, సో సెటిల్ చేయడానికి కూడా వెళ్తారు అక్కడ. సో ఇమిగ్రేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, హీఈస్ ప్రో అమెరికన్. దాన్ని మనం తప్పు పట్టలేము. మన దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే మన అదే ఏడుపు ఇక్కడ ఏడుస్తాం మనం. ఇప్పుడు చేస్తున్నాం కదా, బంగ్లాదేశ్ని కొట్టి పంపించండి, రోహింగ్యాలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే సేమ్ ప్రాబ్లం. సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని, జస్ట్ సెండ్ దమ్ బ్యాక్ అని చెప్పేసి. సో ఎవ్రీ నేషన్, ఒక్కొక్క నేషన్ వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. మనం కూడా ట్రంప్ సర్టిఫికేట్ కోసం ఎప్పుడు వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నేషనల్ అవార్డు ఇస్తే మనకు సీరియస్నెస్ లేదు. సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్లో నేషనల్ అవార్డు ఇస్తే నేషనల్ అవార్డే కదా, కానీ ఆస్కర్ అనగానే నాకు ఆస్కర్ వచ్చిందంటారు. ఒక వైట్ మ్యాన్ సిండ్రోమ్ ఇప్పుడు కూడా మన దగ్గర ఉంది, వైట్ స్కిన్ సిండ్రోమ్. అది కంటిన్యూ అవుతోంది. అమెరికా యాక్సెప్ట్ చేస్తే మనకు చాలా మంచిది అన్నమాట. ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఏదైతే జెన్జీ జనరేషన్ ఉందో, దే ఆర్ రియలైజింగ్ ఇట్.
వాళ్ళు అలాంటి దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా మన దేశంలో ఉన్నదే గొప్ప అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, బట్ నాట్ ప్రామినెంట్ యెట్. సి ఇప్పుడున్న జనరేషన్, మై డాటర్స్ జనరేషన్ అండ్ ఆల్ దట్, వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఆల్సో వెరీ ట్రాన్సాక్షనల్. ఇస్మే మేరకో క్యా హై, ఇండియాలో అంటారు కదా, దీంట్లో నాకేం వస్తుందని ఇది ఫస్ట్ అదే అడుగుతారు ఎప్పుడైనా. నేను ఇది చేస్తే నాకేం వస్తుంది. మనం ఓల్డర్ పీపుల్ లైక్ మీ 60+ వీల్ థింక్ అదర్వైజ్, ఫోన్ రే కొంచెం హెల్ప్ చేద్దామా అని చెప్పేసి అట్లాగా. దిస్ ఆర్ వెరీ ట్రాన్సాక్షనల్ జనరేషన్. మనం తప్పు పట్టలేం, దే ఆర్ లైక్ దట్. వాళ్ళు ప్లే హార్డ్, వర్క్ హార్డ్, ప్లే హార్డ్, పార్టీ హార్డ్ టైప్ కైండ్ ఆఫ్. మండే టు ఫ్రైడే స్లాగ్ చేస్తారు, సాటర్డే సండే దే విల్ బీ విత్ దర్ ఓన్ లైఫ్ అనమాట. సో మనం ట్రంప్ దగ్గర మన సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ట్రంప్ ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా నేను వచ్చి నెగోషియేట్ చేశాను ఫస్ట్ డే చెప్పారు కదా, అవును. నెక్స్ట్ డే చేంజ్ చేసేసారు. నేను నెగోషియేట్ ఏం చేయలేదు, నేను ఇట్లా చెప్పానని చెప్పారు. యాక్చువల్లీ నెవర్ స్పోక్. మార్కో రూబియో మాట్లాడారు టు ఐదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆర్ అసీమ్ మునీర్. చూడండి, అది కూడా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలేదు, ఫస్ట్ ఆర్మీ చీఫ్తో మాట్లాడారు అసీమ్ మునీర్. అక్కడ మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తే ప్రైమ్ మినిస్టర్ అదే ప్రైమ్ మినిస్టర్ అంతా నామకే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు గెలిచిన ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. అవును, గెలిచిన ఎలక్షన్ గెలిచినాడు, ఓడిపోయినాడేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు షబాజ్ షరీఫ్. యా. వాళ్ళు పాకిస్తాన్ డెమోక్రసీ స్టైల్ అన్నమాట అది. సో వీళ్ళది ట్రంప్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నేను చూసిన చాలామంది ఇక్కడ అప్సెట్ అయిపోయారు. ఏంటి ట్రంప్ ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన పని చూసుకుంటారు, ఆయన దేశం కోసం, ఆయన అమెరికా కోసం ఏం బాగుంటుందో అదే చూసుకుంటున్నారు, ఎక్కడ ఆయుధాలు అమ్మొచ్చు అది చూస్తున్నారు, అంతే, ఇంకేం లేదు.